సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరివాహక ప్రాంతాల్లో వన్యప్రాణులు సందడి చేస్తున్నాయి. జింకలు, రకరకాల వన్యప్రాణులు ప్రస్తుతం ఈ యొక్క పరివాహక ప్రాంతంలో సంచరిస్తున్నాయి. వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి పర్యాటకులు కూడా వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా వేసవి కాలంలో గోదావరి అంతా కూడా పూర్తిగా అడగంటిపోతుంది. ఈ క్రమంలో వన్యప్రాణులు ముఖ్యంగా జింకలు కావచ్చు, పెద్ద సంఖ్యలో సైబేరియన్ పక్షులు, అట్లాగే విదేశీ పక్షులు ఇక్కడికి వలస వస్తాయి. మనం విజువల్స్ లో చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో పక్షులన్నీ కూడా ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో సంచరిస్తున్నాయి. ఇదంతా కూడా బ్యాక్ వాటర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి వెనుక వైపున మనం ఉన్నాము. బ్యాక్ వాటర్ ప్రాంతంలో మనం ఉన్నాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం కూడా గోదావరి నదీ ప్రవాహం ఉండేటువంటి ప్రాంతమే. ఇప్పుడు వేసవి కాలం కావడంతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మైదానాన్ని తలపిస్తుంది. ఈ క్రమంలో ఇక్కడ ఉండేటువంటి పచ్చని గడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు పెద్ద సంఖ్యలో వన్యప్రాణులు కూడా బయటకు వస్తుంటాయి. చాలా రకాల జంతువులు ఈ యొక్క బ్యాక్ వాటర్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. ముఖ్యంగా ఏప్రిల్ మే నెల మాసంలో ఉదయం ఎండల తీవ్రత ఉంటున్నటువంటి నేపథ్యంలో ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తుంటాయి. తర్వాత సాయంకాలం వేళలో కూడా ఇక్కడ వన్యప్రాణులు సంచరిస్తుంటాయి అనేటువంటి విషయాన్ని సమీప గ్రామాల ప్రజలు చెప్తుంటారు. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు దాదాపు 4,000 ఎకరాల వెనుక బ్యాక్ వాటర్ అంటే శ్రీరామ్ సాగర్ ముంపు ప్రాంతం అంతా కూడా సుమారు 4,000 ఎకరాల వరకు ఉంటుంది. ఈ 4,000 ఎకరాల్లో సాధారణ రోజుల్లో అంటే ముఖ్యంగా జూన్ నుంచి మళ్ళీ డిసెంబర్, జనవరి వరకు కూడా పూర్తి స్థాయిలో నీటి నిల్వలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ క్రమంలో మనకు ఇట్లాంటి వన్యప్రాణులు కానీ పక్షులు కానీ కనిపించవు. కానీ ఇప్పుడు వేసవి కాలం కావడంతో పెద్ద సంఖ్యలో విదేశీ పక్షులు, సైబేరియన్ పక్షులు, అట్లాగే చాలా దేశాలకు సంబంధించినటువంటి వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి పక్షులంతా కూడా ఇక్కడికి వస్తాయి, వలస వస్తాయి అనేటువంటి విషయాన్ని చెప్తుంటారు. ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం కూడా మనకి వేసవి సీజన్ అంటే వర్షాకాలం ప్రారంభానికి ముందు ఈ ప్రాంతంలో కొంత పచ్చదనం కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు ఈ పక్షులు పెద్ద సంఖ్యలో వస్తుంటాయి. వీటితో పాటు జింకలు, అట్లాగే వన్యప్రాణులు, చాలా రకాల వన్యప్రాణులు కూడా ఇక్కడికి వస్తాయనేటువంటి విషయాన్ని చెప్తారు. చాలా ఉదయం వేళలో తెల్లవారుజామున ఇక్కడికి వస్తే సూర్యోదయం సమయానికి ఇక్కడికి వస్తే చాలా రకాల వన్యప్రాణులు మనకు కనిపిస్తుంటాయి. పదుల సంఖ్యలో గుంపులుగా జింకలని కూడా తిరుగుతున్నటువంటి దృశ్యాల్ని మనం చూడొచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో చాలా మంది ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంజాయ్ చేసేందుకు, ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వస్తుంటారు. ఒక పిక్నిక్ స్పాట్ లాగా ప్రతి సంవత్సరం అవుతుంది. సో దీన్ని కొంత అభివృద్ధి చేయాలి, దీన్ని ఒక టూరిజం స్పాట్ గా రూపొందించాలనేటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి వెనుక ఉన్నటువంటి ముంపు ప్రాంతాన్ని అంతా కూడా ఇప్పటికే సర్వే చేశారు. ఎన్ని ఎకరాల్లో ఉంది, నీటి నిల్వలు ఎప్పుడు తగ్గిపోతాయి, నీటి నిల్వలు తగ్గినప్పుడు ఏమేం పక్షులు ఇక్కడికి వస్తున్నాయి అనేటువంటి విషయం పైన ఇప్పటికే అటవీ శాఖ కావచ్చు, ఇతరత్ర డిపార్ట్మెంట్లతో కలిసి అటవీ శాఖ ఇప్పటికే దీని మీద పూర్తి స్థాయిగా ఒక విచారణ చేసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ యొక్క ముంపు ప్రాంతము అంటే దాదాపుగా ఇక్కడ ఈ నడుకుడ, గాదెపల్లి, చిన్నయానము ఈ 3 గ్రామాలకు సంబంధించిన ఇప్పుడు ఉన్న మన ప్లేస్ అది దాదాపుగా ఇది ఒక 10,000 ఎకరాలు ఉంటుంది. దగ్గర 10,000 ఎకరాల వరకు ఉంటుంది. ఇది ముంపుకు గురైంది. దీంట్లో దాదాపుగా అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ లేవు, అంటే కొన్ని మిగిలిన వాటరే ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి కాబట్టి ఇది మొత్తం చూస్తే మొత్తం గ్రీనిష్గా మంచి నీట్గా ఒక ఆహ్లాదకరమైన ప్రదేశం లెక్క కనబడుతుంది. ఈ ప్రదేశంకి ఇప్పుడిప్పుడే కొన్ని మంచి అంటే ఫ్లెమింగో పక్షులు ప్లస్ సైబేరియా నుంచి వచ్చిన పక్షులు కానీ విదేశీ పక్షులు, వలస పక్షులు చాలా వరకు ఇప్పటి వరకు వచ్చినాయి. ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది కాబట్టి వచ్చినాయి. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇక్కడ జింకలు మాత్రం ఎప్పుడు ఇక్కడ వాటర్ ఉన్నా లేకున్నా జింకలు మాత్రం దాదాపు కొన్ని వేల సంఖ్యల జింకలు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మంచి ప్రకృతిని
ఆనందించడానికి ఈ నెమళ్ళు కూడా దాదాపుగా చాలా వరకు నెమళ్ళు ఉంటాయి. ఇక్కడ ఒక మంచి ఆహ్లాదమైన వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి కొంచెం మంచి గ్రీనిష్ వచ్చి మేము కూడా ఇక్కడ పక్కనే ఉంటాం కాబట్టి వచ్చి చూసి మేము కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. జింకలు బాగా ఉన్నాయి. దుబ్బకు ఈ సిగురు దుబ్బ బోర్ తేలింది. వాతావరణం బాగా పచ్చగా ఉంది కాబట్టి జింకలు బాగా ఉన్నాయి. కాకపోతే వాటికి రక్షణ లేదు. అవి కుక్కలు ఒక 10 వేల కుక్కలు కావాలి కాసి రోడ్డుకు వీటిని వేటాడి రోజుకు వాటర్ వచ్చినప్పుడు ఫుల్ పోచంపాడు డ్యామ్ వాటర్ ఫుల్ వచ్చినప్పుడు రోజుకు ఒక 2-3 చంపేస్తున్నాయి కుక్కలు. వీటికి రక్షణ లేదు. నెమళ్ళు మొత్తం లైన్ బట్టి మంచిగా ఆడుకుంటూ తిరుగుతున్నాయి. ఇక్కడ పక్షులు ఉన్నాయి. కొంగలు పెద్ద పెద్ద కొంగలు వచ్చినాయి. సముద్రపు కొంగలు. బాగా ప్రశాంతంగా వాతావరణం ఉన్నది. మరి ముంపుకు గురై దాదాపుగా 35-40 సంవత్సరాల క్రితం ముంపుకు గురైంది. ఇక్కడ జింకలు, సైబీరియన్ పక్షులు, ఇంకా వింత వింత పక్షులు ఇక్కడికి రావడం వలన మా విలేజ్కు కొద్దిగా అంటే గుర్తింపు అనేది వచ్చింది. ఇంతకుముందు నడుకుడ విలేజ్ అంటే గుర్తింపు లేనుండే. ఇప్పుడు దీనివల్ల గుర్తింపు వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉన్నది. దయచేసి కలెక్టర్ గారికి మేము ఇంకోసారి కోరుకుంటున్నా, దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది జింకలకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. గోదావరి వెంబడి సమీప గ్రామాల్లో చాలా చోట్ల ఫెన్సింగ్ నిర్మాణాన్ని కూడా చేసింది. అంటే కొంత క్రూరముగాలు, ముఖ్యంగా నక్కలు కావచ్చు, కుక్కలు, సమీప గ్రామాలైనటువంటి ఇట్లాంటి కొంత జంతువులతో జింకలకు కొంత ఇబ్బంది ఉంది. చాలా సందర్భాల్లో వాటి మీద దాడులు చేసి వాటిని చంపేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంత అట్లాంటి ప్రమాదాలు జరగకుండా, జింకలకు ఎట్లాంటి ప్రమాదం జరగకుండా, వన్యప్రాణులకు ప్రమాదం జరగకుండా వాటిని ఫెన్సింగ్ తో చాలా గ్రామాల్లో, దాదాపు ఈ పరివాహక ముంపు గ్రామాల్లో ఏవైతే ఉన్నాయో వాటి పరివాహక ప్రాంతాలన్నింటిలో కూడా ఫెన్సింగ్ వేసి గోదావరి పొంటంతా ఫెన్సింగ్ వేశారు. ఇప్పుడు ఈ ప్రాంతానంతా ఇక్కడ నుంచి అక్కడ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ వరకు కూడా ఈ ప్రాంతానంతా కూడా పర్యాటక క్షేత్రంగా తయారు చేయాలా, ఇక్కడ నుంచి బోటింగ్ ఫెసిలిటీని కల్పించాలనేటువంటి ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన చాలా సీరియస్ గా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే దీని మీద ఒక కమిటీని వేశారు. ఇక్కడ దీన్ని ఒక టూరిజం స్పాట్ గా మారుస్తే ఎట్లా ఉంటుంది, నివేదిక ఇవ్వాలనేటువంటి విషయాన్ని అధికారులకు చెప్పారు. ప్రస్తుతం ఆ పనిలో అధికార యంత్రాంగం అంతా ఉంది. ఇక ముఖ్యంగా ఏప్రిల్-మే నెల మాసంలో గోదావరి నీటి నిల్వలు తగ్గినటువంటి క్రమంలో పెద్ద సంఖ్యలో వన్యప్రాణులు ఇక్కడికి వస్తున్నాయి, పక్షులు వస్తున్నాయి, విదేశీ పక్షులు కూడా ఇక్కడికి వస్తున్నాయి. సో ఈ ప్రాంతం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది. దీన్ని ఒక టూరిజం స్పాట్ గా మారుస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇప్పటికే చాలా మంది విదేశాలకు సంబంధించినటువంటి కొంతమంది ఫోటోగ్రాఫర్స్, అట్లాగే కొంతమంది జర్నలిస్టులు కూడా ఇక్కడ సంచరించారు. దీని మీద చాలా రీసెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది. గోదావరి నీటి నిల్వలు తగ్గడంతో పెద్ద సంఖ్యలో వన్యప్రాణులు ఈ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు కూడా వస్తున్నారు. సో రానున్న రోజుల్లో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని ఈ ప్రాంత వాసులు కోరుకుంటున్నారు, జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. చూద్దాం ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎట్లా ఉండబోతుంది. దీన్ని మాత్రం ఒక పర్యాటక కేంద్రంగా చేస్తే మాత్రం మంచి టూరిజం స్పాట్ గా మారుతుంది. దాంతో పాటు ఒకవైపు రెవెన్యూతో పాటు పర్యాటకులకు కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం లభించేటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతంగా ప్రస్తుతం ఈ ప్రాంతం ఉంది. ఇప్పటికే వర్షాలు ప్రారంభం కాలేదు కాబట్టి కొంత వన్యప్రాణులు ఇంకా సంచరిస్తున్నాయి. ఇంకా చాలా మంది కూడా రెగ్యులర్ గా ఉదయం సాయంకాలం వెళ్ళి ఇక్కడ చూసేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి పర్యాటకులు వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ పరిసర ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.